ఓం సాయిరామ్ కనకదుర్గమ్మ తల్లికి జై. మన అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, ఈరోజు నన్ను తాకి మంచి సందేశం అనేది నీకు దైవ రహస్యం గురించి చెప్పబోతున్నాను బిడ్డ, జాగ్రత్తగా విను అని అమ్మవారైతే మన కోసంగా చాలా గొప్ప అత్యద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మరి ఆ సందేశం వినే ముందు తప్పకుండా మీరందరూ కూడా మీరు ఈ వీడియోను ఖచ్చితంగా వీడియో లైక్ ఇచ్చి చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంత మాత్రమే కదండి, మన ఛానల్ని ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. అమ్మవారు అంటున్నారు, తల్లి నీకు ఒక దైవ రహస్యం చెబుతాను విను అని అమ్మవారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి కనకదుర్గమ్మ తల్లి మనకి ఏం చెప్తూ ఉన్నారో మనం అమ్మవారి మాటల్లోనే విందామండి. ఎవరైనా సరే మన కోసంగా ఎవరైనా ఒక చిన్న మాట చెప్పితే అది మనకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే మీరు కూడా కొంతమందికి ఏదైనా ఈ విధంగా ఒక 10 మంది మంత్రులకు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మంచిగా ఒక సందేశాన్ని అందించిన వారు అవుతారు. తప్పకుండా ఈరోజు కనకదుర్గమ్మ తల్లి ఏమి చెబుతున్నారు అంటే గనుక అమ్మవారి మాటల్లోనే మనం తప్పకుండా తెలుసుకుందాం. నీవు తాకిన బిడ్డ నన్ను వెంటనే ఒక రహస్యం ఉందమ్మా, నీ జీవిత రహస్యం కూడా ఉంది ఇందులో. నీ కనకదుర్గమ్మ చెప్పినట్లు చెయ్యి. నీవు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో అది నిన్ను తప్పకుండా చేరుతుందా లేదా అనేది కూడా నిర్ణయిస్తాను. నీ అమ్మ మీద నమ్మకంతో నన్ను తాకావు కదా, నీకు నచ్చినది నీకు ఇష్టమైనదే ఇస్తాను. ముందు నా మీద నమ్మకంతో నన్ను తాకి చూడు బిడ్డ. చూసావు కదా, ఇందులో పూర్తిగా నీకు ఒక విషయం చెప్తున్నాను. ఓంకార శబ్దం, ఈ అమ్మవారి శబ్దం కూడా మీ జీవితాల్లో ఏదైతే మంచి జరగాలని తలపెడతారో ఈ ఓంకారాన్ని తప్పకుండా పలకండి. గుండె నిండా బరువుతో నిండి ఉన్న నీ మనసులోని బాధ, సంతోషము నీకు వెంట వరదలాగా రాబోతుంది. ఆ బాధనంతా కూడా నీ యొక్క ఆనందం మాత్రమే నిండిపోతుంది. అది ఇంకా ఎంతో దూరంలో లేదు తల్లి. కానీ నీ మనసులో అలజడి, ఒక కంట నీరు కారుతూ మరో కంట నన్ను దీనంగా దిగులుగా చూస్తూ ఎన్నో రోజులుగా ఇలా మభ్యపడుతూ ఉన్నావు కదా తల్లి. నీ మాటలు విన్నంతసేపు నాకు ఎంతో ఆనందంగానే ఉంటుంది, ధైర్యంగా కూడా ఉంటుంది. కానీ తరువాత మాత్రం యథావిధిగా బాధపడుతూనే ఉంటాను. ఇలా ఎన్ని రోజులమ్మా నేను బాధపడుతూ ఉండాలి? నాకు ధైర్యం ఇచ్చినంత మాత్రం నా కష్టాలు తీరిపోతాయా అని అనుకుంటున్నావు కదూ బిడ్డ. ఆందోళనలో నుంచి బయటపడే మార్గం చూపించు తల్లి అని అడుగుతున్నా. కానీ ఎప్పుడూ కూడా నీవు ఒక విషయం గుర్తుంచుకోవాలమ్మా, నా బిడ్డలకు కష్టము అంటే నాకు కష్టమే. నా బాధ్యత నీకు, నీ బాధ్యతను నేను మోస్తున్నాను. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. కొన్నిసార్లు మాత్రమే కాల నిర్ణయం, దైవ నిర్ణయాలు ఎవరూ మార్చలేరు కదా. కానీ నా చుట్టూ ఉన్నవారు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉన్నారమ్మ. నాకు మాత్రం ఎందుకు ఇన్ని పరీక్షలు, శోధనలు, కష్టాలు అని నిలదీస్తున్నావు కదా బిడ్డ. కనకదుర్గమ్మ బిడ్డవు నీవు. ఈ అమ్మ బిడ్డవు అయితే ఎవరు ధైర్యానికి అమ్మ బిడ్డ అంటే ఎవరు? ధైర్యానికి మారు పేరు. ఏదైనా సరే సామర్థ్యం కలవారని ఎవరు నిన్ను చూసిన, హేళన చేసిన, అవమానించిన వాళ్ళని సరైన గుణపాఠం చెప్పు. నీవు చేయాలనుకున్నది చేసి చూపించు. నీ గెలుపుతో మాత్రమే మాట్లాడు. గుండెలు బాదుకుంటూ కంటి నిండా కన్నీరు కారుస్తూ ఉంటే నీ సమస్య ఎలా తీరుతుంది చెప్పు? నీకు ప్రతి పనిలో ఆదరణగా నేనుంటాను. నీకు సులువుగా అయ్యేటట్టు చూడటానికి నీ యొక్క అమ్మ తల్లి నీకు తోడుగా ప్రయత్నం ఇస్తూనే ఉంటాను. నీవు దేనికోసం అయితే కోరుకుంటూ ఉన్నావో అది నీ పెళ్ళైన, పిల్లలైన, వ్యాపారమైన, డబ్బు అయినా, ఎలాంటి కోరికైనా సరే, ఏదైనా నీవు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నావో అది నీకు అనుకూలంగా మారేలాగా ఈరోజు రాత్రికే కొత్త అద్భుతం అనేది నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు ఆ కష్టాలను, కన్నీళ్లను అన్నిటినీ పక్కన పెట్టి ఆత్మధైర్యాన్ని పెంచుకో. ఏదైనా చేయగలను అనే ధైర్యాన్ని నింపుకో. నీ జీవితంలో నీవు ఆనందంగా, సంతోషంగా బ్రతకాలని కోరుకుంటే నేను చేయకుండా ఉంటానా చెప్పు? నీకు ఒక దైవ రహస్యం చెబుతాను, వింటావు కదూ. ఎక్కడైతే దానం చేసే గుణం అనేది ఉంటుందో
అక్కడ ధనానికి కొదవ ఉండదు బిడ్డ. ఎక్కడైతే ఆకలి ఉన్న వారికి అన్నదానం చేస్తారో వాళ్ళకి 7 జన్మలకు కొదవ ఉండదు. దాన ధర్మాలు ఎక్కడ ఉంటాయో, ఆకలిగా ఉన్నవారికి ఎక్కడైతే కడుపు నిండుతుందో అక్కడ మీ కనకదుర్గమ్మ తల్లి తిష్ట వేసుకుని ఉంటాను. అర్థమైంది కదా తల్లి? ఈ ధైర్య రహస్యం ఎప్పుడు మర్చిపోకు. నీకు ఎప్పుడు మంచి జరుగుతుంది. నీకు కలకాలం నీకు తోడుగా ఉంటాను. ఇంత చెప్పాక కూడా నీకు దిగులు ఎందుకు బిడ్డ? ఆనందంగా నీ పనులు నువ్వు పూర్తి చేసుకో. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ పనిని మాత్రం ఆపకు. నీ పనులు చేసుకున్నప్పుడే నా అనుగ్రహం వల్ల ఆ పనులు పూర్తయి నీ కోరికలు తీరుతాయి. నా అనుగ్రహం ఎల్లవేళలా నీకు ఉంటుంది. ఎప్పుడు ఓపికగా పోగొట్టుకోవద్దు. నమ్మకంతోనే ఉండు. నమ్మకంతో ఉంటే అంతా కూడా నీకు మంచే జరుగుతుంది తల్లి. నీ యొక్క కనకదుర్గమ్మ మాట విను. అమ్మ నీకుతో ఉండగా నీకు భయం ఎందుకమ్మా అని మనకు అమ్మవారు గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ. అమ్మవారు ఇంతటి చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు కదా. అందరికీ కూడా ఈ సందేశం నచ్చింది అని కూడా నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చింది అయితే అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. కనకదుర్గమ్మ మాతకు జై. జై జై కనకదుర్గమ్మ మాతకు జై. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.